బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాదచారులకు రహదారులపై ప్రత్యేక మార్గం ఏర్పాట్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై నడవటానికి సరైన మార్గం లేకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రహదారులున్న ప్రతి చోట పాదచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాదచారులు నడిచే మార్గం మోటార్ వాహనాలు ప్రయాణించే మార్గానికి విడిగా ఉండాలని తెలిపింది. విడిగా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కాని ప్రదేశాల్లో రోడ్లకు ప్రజలు నడిచే ప్రదేశానికి మధ్య తాడైనా కట్టాలని సూచించింది. ఫుట్పాత్లపై నడవటం కూడా ప్రజల ప్రాథమిక హక్కులలో భాగమని తెలిపింది సుప్రీంకోర్టు. రహదారుల పక్కన ఉండే ఖాళీ స్థలం తమ కోసమేనని, వాహనాల బెడద లేకుండా స్వేచ్ఛగా నడవగలమని పాదచారులకు నమ్మకం కలిగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు 2 వారాల గడువిచ్చింది. అనంతరం పాదచారుల కోసం చేసిన ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ కోసం 2 వారాలకు వాయిదా వేసింది.